చెన్నూరు రిజర్వాయర్ నిర్మాణంలో మీరు 350 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఎన్నికల ప్రచార సభలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించండు. వాస్తవం మొత్తం వర్క్ ఎంత అది? 700 కోట్లు 320 కోట్లు. ఎస్టిమేషన్ పెంచిచ్చారని. మొత్తం 320 కోట్లే. 350 కోట్ల అవినీతి జరిగింది. పని నడిచింది ఎంత? 100 కోట్లే. మీరు ఒక్క నిమిషం మీరు ఏనండి, ఆరోపణలు చేసేటప్పుడు గత కాంట్రాక్టర్ చేయలేదనేది తాపత్రయం. ఆ కాంట్రాక్టర్ చేయక 10 ఏళ్ళ బట్టి నడుస్తుంది. కొత్త కాంట్రాక్టర్ని ఆయన క్యాన్సిల్ చేసి ఆయన కోర్టుకు వేయండు, స్టే తెచ్చిండు, స్టే వేకట్ చేసి వర్క్స్ నడిపిస్తున్నాం. వర్క్స్ మొదలే కాలే, 50 కోట్ల పని కూడా కాలే. దాంట్లో 350 కోట్ల అవినీతి జరిగిందంటే ఎట్లా జరుగుతుంది? సార్ ఎర్రబర్ దయాకర్ గారు, నడిచే వర్కే 320 కోట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? అది వాళ్ళు అసలు ఏమనుకుంటారు పాలన గురించి, రేవంత్ పాలన? నేను విమర్శించలేను, వాళ్ళు ప్రజలే చెప్పుకుంటాను. ప్రజలే చెప్పుకుంటాను, బాధపడతాను. ఏమని? మేము ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినామని. కానీ ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఇప్పుడు చెప్పుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? చూద్దాం, ప్రజలే రియలైజ్ అవుతారా? కానీ వాళ్ళు మంచి చేస్తే వాళ్ళనే గెలిపిస్తారు. వాళ్ళు కూడా కొత్త, నేను వాళ్ళని విమర్శించాలని కూడా లేదు. వాళ్ళకు కొంత రాజకీయ అనుభవం లేదు. వాళ్ళ అనుభవం తెచ్చుకొని మంచిగా చేస్తే సంతోషమే, హ్యాపీగా. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అదైనా కనిపిస్తుంది అంటారా? బీఆర్ఎస్ పట్ల సానుభూతి అన్న పెరుగుతుందా? అవకాశం అయితే ఉన్నది. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు లోక్సభ? దాదాపు 8 రావచ్చు అని, 8-9 వస్తుందనే నమ్మకం అయితే నాకున్నది. కానీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే ఆరోపణ అట్లా జరుగుతుంది. మీ పార్టీ నాయకులు కేటీఆర్ అంటున్నాడు, హరీష్ రావు అంటున్నారు. బీజేపీ జరుగుద్దా? దయచేసి బీజేపీ ఏ గవర్నమెంట్ అని ఉంచుతుందా? ప్రతిపక్ష ముఖ్యమంత్రులను వదిలిపెడుతుందా? ఢిల్లీలో చూసాం. రేపు బీజేపీ ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఎందుకు మనం ఆలోచించాలి? కానీ మీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు చేస్తే నేను వ్యక్తిగతంగా చెప్పేది అది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే వదిలిపెట్టదు, కర్ణాటకను వదిలిపెట్టది, తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టదు. బీజేపీ నాయకులు అంటున్నారు కవిత లిక్కర్ కేసులో ఇరుక్కొని తెలంగాణ రాష్ట్రం పరువు తీసిందని. మీ కామెంట్ ఏంటి? ఏం చేశామో ఇప్పుడు దాన్ని ఏం చెప్పగలుగుతామండి? ఇన్నేళ్ళు నానబెట్టి ఇప్పుడు ఇచ్చారు. ఆ కేసులు అయితే ఏ ఆధారాలు అయితే లేవు. కవితను కావాలని ఇరికిచ్చినట్టే అనిపిస్తుంది. దయాకర్ గారు, ఒక్కసారి మనం ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే, మీరు ప్రణీత్ రావుతో కానీ ఎస్ఐబిలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్తో కానీ ఎప్పుడైనా మాట్లాడారా, కలవటంగా? ప్రణీత్ రావు నేను ఫోన్లో మాట్లాడలేదు. ప్రణీత్ రావు నాకు కలవలేదు. ప్రణీత్ రావు నేను కూడా చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరు. తతిమ ఆఫీసర్లతో ఏదైనా ఇష్యూ ఉంటేనే మాట్లాడలేదని నేను ఎందుకంట? ఎలక్షన్ల ముందు మాట్లాడలేదు, అంతకుముందు మాట్లాడేది. ప్రణీత్ రావుతో ఎప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ మీరు అదే అంటారు, ప్రణీత్ రావు పరిచయం లేదు, ప్రణీత్ రావు మొహమే తెలియదు అంటే ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఆయన నాతో ఎప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు లిక్కర్ కేసులో ఏదైతే జరిగిందో, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో అదే జరగబోతోంది. చాలా మంది బీఆర్ఎస్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. ఏదైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నామండి. నేను మహారాష్ట్ర బాబ్లీ కోసం ధర్నా చేస్తే నన్ను కొట్టవలసిన పని అనండి. 10 రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టింది. 10 రోజులు పోలీస్ స్టేషన్. అనంతపూర్లో అది తర్వాత లీగల్గా ఏం తేలింది? అనంతపూర్లో ఓబులాపూర్ కేసు వాళ్ళ ప్రభుత్వం ఫేవర్ ఇచ్చిందిగా ప్రజల, ఓబులాపురం అక్రమ ప్రాజెక్ట్ అని. దానికోసం నేను ధర్నా పోయి జైలుకు పోయినా. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పైన మీ దయాకర్ రావు వరకు విమర్శల వేడి తగ్గింది. దానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు కారణం అని ఒక చర్చ జరుగుతుంది. మీ బ్రదర్ కూడా బీజేపీలో ఉన్నారు. సో మీరు కూడా బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళాలి అనే ఆలోచన మీ మదిలో తిరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. పార్టీ మారే ఆలోచన లేదు. ఓకే, రేవంత్ రెడ్డిని కిలికి గేట్లు ఎత్తించారా బీఆర్ఎస్ నాయకులు? ఎందుకంటే మేము గేట్లు ఎత్తాను, ఇప్పటి నుంచి నేను అచ్చమైన పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తాడో నేను అది చేస్తాను. పార్లమెంట్ ఎన్నికల లోపల ఆ పార్టీ నుంచి వస్తాను, ఈ పార్టీ నుంచి వస్తానని గుంజుకునే ఏర్పాటు చేస్తారు. కొద్దిగా ఊపు వచ్చేది అందుకు.
ఆ ఊపు ప్రజలలో వస్తుందా లీడర్లో వస్తుందా తెలియదు. ప్రజలలో వ్యతిరేకం కూడా రావచ్చు. వస్తుందా ప్రజల్లో వ్యతిరేకత? వస్తుంది. మరి గతంలో బీఆర్ఎస్ కూడా అదే చేసింది. మొదటి దఫాలో కూడా కాంగ్రెస్ నుంచి తీసుకుంది, అసలు ఎల్పీనే రద్దయినటువంటి పరిస్థితి. కరెక్టే. ఇప్పుడేంది మా పరిస్థితి ఏంది? హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మేము గెలిచినాం. ఇక్కడ ప్రజలు వింటారా డెవలప్మెంట్ చూసిండ్రు. ప్రతిమ దిక్కులేంది మేము కొన్ని పొరపాట్లు చేసినాం. ఏం పొరపాట్లు చేస్తాం? నేను చేసినాం. ఇండ్లు ఇవ్వకపోవడం, కొంతమంది మార్చకపోవడం, రెండోది రుణమాఫీ చేయకపోవడం కొంత జరిగింది. రుణమాఫీ 80% చేసినాం, 20% చేయలేకపోయినాం. అది కొన్ని లేట్ అయినాయి. బిఫోర్ చేసేది ఉంటే మాకు ఇంత ఇబ్బంది రాకపో. టిక్కెట్లు కూడా 15-20 మంది మార్చలుంటాయి. టీఆర్ఎస్ పార్టీ మీకు అనొద్దు, కానీ బీఆర్ఎస్ పార్టీకి మారటం కూడా దెబ్బే. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనేది, బీఆర్ఎస్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు?